నమస్తే అండి. ఒక బిగినర్ స్టేజ్ నుంచి కొద్దిగా నేర్చుకుంటూ చేసే తప్పులన్నీ సరి చేసుకుంటూ ఇప్పుడు ఈ డెకర్ చేయగలిగాను అంటే అంతా మీ సపోర్ట్ ఇంకా ఆ స్వామివారి దయవల్లే అండి. మీకు కూడా ఈ క్రాఫ్ట్ నచ్చుతుందనే అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వాల్ హ్యాంగింగ్ డెకర్ ఎలా చేయాలో చూసేద్దాం. నేను మీ సిరి. వెల్కమ్ టు మహిళా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ముందుగా వాల్ హ్యాంగింగ్ డెకర్ కోసం నేను MDF బోర్డు తీసుకుంటున్నానండి. బోర్డు మీద స్వామివారి ఆర్ట్ తీసుకున్నాను. ఇప్పుడు 3D ఆర్ట్ లా రావడం కోసం నేను అల్యూమినియం ఫాయిల్ ని వీడియోలో చూపించినట్టుగా హాట్ గ్లూ యూజ్ చేసి ఫాయిల్ స్టిక్ చేసుకుంటున్నాను. తర్వాత స్మూత్ ఫినిష్ అండ్ డీటెయిల్స్ యాడ్ చేయడం కోసం ఎయిర్ డ్రై క్లే ని యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ లేయర్ కోసం వీడియోలో చూపించినట్టుగా క్లే ని కొంత ఫెవికాల్ అల్యూమినియం ఫాయిల్ కి అప్లై చేసుకుని ఒక్కో పార్ట్ కి స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ కిరీటానికి, ఫేస్ కి, ఆభరణాలకి, శంఖం, చక్రం ఇంకా మిగిలిన పోర్షన్ కి వాటి షేప్స్ లో క్లే ని కట్ చేసుకుని ఫాయిల్ కి స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్రాఫ్ట్ కి డీటెయిల్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. ముందుగా స్వామివారి కనుబొమ్మలు పెడుతున్నానండి. కనుబొమ్మలు యాడ్ చేయడం కోసం కిరీటంకి కొంచెం కింద 2 ఫింగర్స్ తో వీడియోలో చూపించినట్టుగా లైట్ గా ప్రెస్ చేసుకుని స్మూత్ చేసుకోవాలి. అప్పుడు ప్రెస్ చేసిన పోర్షన్ కి పైన కనుబొమ్మలు ఫామ్ అవుతాయండి. ఇప్పుడు కొంత క్లే తీసుకుని నోస్ ని తయారు చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించిన క్లే ని ఫింగర్స్ యూజ్ చేసి కొంచెం షార్ప్ గా వచ్చేలా, ఇంకా కంటి దగ్గరలో ఉన్న నోస్ క్లే కొంచెం చిన్నగా వచ్చేలా లోపలికి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు టూల్స్ యూజ్ చేసి నోస్ కి నోజల్స్ ని యాడ్ చేస్తున్నాను. ఇంకా క్రాఫ్ట్ లో ఫేస్ కి బుగ్గలు యాడ్ చేయడం కోసం కొంత క్లే ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా నోస్ కి అటు ఇటు 2 వైపులా కొంత గ్యాప్ ఇచ్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆర్ట్ కి లిప్స్ యాడ్ చేద్దాం. అందుకోసం 2 పెదవులకి సరిపడా కొంత క్లే ని తీసుకుంటున్నాను. ఆ క్లే ని నోస్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి అతికించుకుంటున్నాను. ఇంకా లిప్స్ షేప్ తీసుకురావడం కోసం నేను టూల్స్ యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపించినట్టుగా టూల్స్ తో లిప్స్ ని సెపరేట్ చేసుకున్నాక కింద పెదవి చిన్నగా ఉండడం కోసం క్లే ని టూల్స్ తో ప్రెస్ చేస్తున్నాను. అలాగే లిప్స్ షేప్ లో రావడం కోసం సెంటర్ నుంచి టూల్స్ ఇంకా ఫింగర్స్ తో ఫ్లాట్ చేసుకుంటున్నాను. ఎండ్స్ కి సన్నగా వచ్చేలా చేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు స్వామివారి ఆర్ట్ కొద్దిగా స్మైల్ ఇస్తున్నట్టుగా వచ్చింది కదా. ఇప్పుడు ఐస్ ని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వీడియోలో చూపించినట్టుగా టూల్స్ యూజ్ చేసి కంటికి మధ్యలో కొంచెం గ్యాప్ తో ఫ్లాట్ గా చేసుకుని కనుబొమ్మలకి పైన కింద 1 mm పైకి క్లే ని వదిలి ప్రెస్ చేసుకోవాలి. అలా చేస్తే మనకి కన్ను రెప్పలు తయారవుతాయి. ఇప్పుడు ఫ్లాట్ గా చేసుకున్న కను పోర్షన్ లో కంటి పాపను యాడ్ చేస్తున్నాను. టూల్స్ సహాయంతో హాఫ్ సర్కిల్ ని 1 to 2 mm లోపలికి నొక్కుతూ ఐ బాల్స్ వచ్చేలా చేసుకుంటున్నాను. ఇది నేను కొన్ని నిజమైన విగ్రహాల పిక్చర్స్ చూసి రిఫరెన్స్ తీసుకున్నానండి. చాలా విగ్రహాలు కనుబొమ్మలు ఇలా ఉండడం చూసి చేశాను. ఈ ఐడియా మీకు నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత నామం షేప్ లో కట్ చేసుకున్న క్లే ని కనుబొమ్మల మధ్యలో వచ్చేలా ఫెవికాల్ అప్లై చేసుకుని స్టిక్ చేసుకుంటున్నాను. అండ్ సెంటర్ లో తిలకం యాడ్ చేయడం కోసం కాస్త గ్యాప్ ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు మనం కిరీటం కి డీటెయిల్స్ యాడ్ చేసుకుందాం. దానికోసం క్లే ని తీసుకుని ఫెవికాల్ తో స్టిక్ చేసుకుని టూల్స్ తో మీకు నచ్చిన షేప్ లో లైక్ సర్కిల్, డైమండ్ ఇంకా వేరే షేప్స్ లో మార్క్ చేసుకున్నట్టు జ్యువెలరీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ క్లేని మనం ఇంట్లో
ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎయిర్ డ్రై క్లే ఎలా చేయాలో డీటెయిల్డ్ గా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్లి చూసేయచ్చు. ఈ క్లే ఒకటి ఉంటే చాలండి, మీరు ఇంట్లోనే చాలా క్రాఫ్ట్ చేయగలరు. మనం యాడ్ చేసిన క్లేకి ఎండ్స్ ఒక్కోసారి హార్డ్ గా గరుగ్గా వస్తూ ఉంటాయి. ఆ హార్డ్ ఎడ్జెస్ ని స్మూత్ చేయడం కోసం మనం కొంత వాటర్ ని తీసుకుని క్లేకి అప్లై చేసుకుని ఫింగర్స్ తో సాఫ్ట్ చేసుకోవచ్చు. జ్యువెలరీ డీటెయిల్స్ యాంటిక్ గా కనిపించడం కోసం నేను సిలికాన్ మాల్స్ ని తీసుకుని వాటితో ఫ్లవర్స్ ని తయారు చేసుకున్నాను. ఇవి ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు. కుదిరితే కనుక ట్రై చేయండి. వీడియోలో చూపించినట్టుగా ఫ్లోరల్ డిజైన్స్ ని ఫెవికాల్ తో కిరీటానికి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మకర కుండలానికి ఇంకా వేరే ఆభరణాలకి కూడా జ్యువెలరీ డీటెయిల్స్ యాడ్ చేస్తున్నానండి. ఈ క్రాఫ్ట్ నేను చాలా నిష్ఠతో భక్తితో చేశానండి. నార్మల్ క్రాఫ్ట్ లో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా ఆ మిస్టేక్స్ నుంచి ఎంతో కొంత నేర్చుకుని ఆ మిస్టేక్స్ ని కుదిరినంత వరకు సరిచేసి వదిలేసేదాన్ని. కానీ ఈ క్రాఫ్ట్ విషయంలో మాత్రం నేను సింపుల్ గా తీసుకోలేకపోయానండి. స్టార్టింగ్ నుంచే అసలు మిస్టేక్స్ జరగకూడదు అనే ఉద్దేశంతోనే చేసుకుంటూ వచ్చానండి. మీకు నా వర్క్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీరు నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకుంటే నేను ఇలాంటి క్రాఫ్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు స్వామివారి చక్రాన్ని తయారు చేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా క్లేతో ఫ్లవర్స్ ని చేసుకుని చక్రంకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టూల్స్ యూజ్ చేసి ఇంకొన్ని డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత స్వామివారి శంఖాన్ని కూడా తయారు చేసుకుంటున్నాను. కొంచెం క్లే తీసుకుని శంఖం షేప్ లో కట్ చేసుకుని ఎక్స్ట్రా క్లేని టూల్స్ తో రిమూవ్ చేసుకుంటున్నాను. అలానే వీడియోలో చూపించినట్టుగా ఇంకొన్ని డీటెయిల్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కోసం MDF బోర్డ్ మొత్తం ఒక థిన్ లేయర్ క్లేతో కవర్ చేసుకుంటున్నానండి. బ్యాక్గ్రౌండ్ లో టూల్స్ యూజ్ చేసి లైన్స్ లా గీసుకుంటున్నాను. ఎందుకంటే స్వామివారి నుంచి లైట్ రేస్ వస్తున్నట్టుగా చేయడం కోసమని. ఇప్పుడు ఇలా లైట్ రేస్ లా చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కి కలర్ అప్లై చేసుకుంటున్నాను. లైట్ రేస్ లా రావడం కోసం ఎండ్స్ లో ఎల్లో కలర్ కొద్దిగా ఆరెంజ్ కలర్ మిక్స్ చేసిన కలర్ తో అవుటర్ రేడియస్ అంతా పెయింట్ చేసుకుంటున్నానండి. ఇంకొంచెం షైనీగా కనిపించడం కోసం కొద్దిగా గోల్డ్ కలర్ ని అప్లై చేసుకుంటున్నానండి. ఇప్పుడు స్వామివారి ఆర్ట్ కి కలర్స్ అప్లై చేసుకుందాం. ఫస్ట్ మొత్తం బ్లాక్ కలర్ పెయింట్ వేసుకుంటున్నానండి.
వైట్ కలర్ పెయింట్ వేసుకుంటున్నానండి. తర్వాత జ్యువెలరీకి గోల్డ్ కలర్ ని ఫింగర్స్ తో అప్లై చేసుకుంటున్నాను. ఈ క్లేని మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం MDF బోర్డ్ కి కవర్ అవ్వేలా పెట్టుకోవాలి. ఎందుకంటే క్లే డ్రై అయిన తర్వాత కొంచెం స్ట్రింక్ అవుతుంది. అప్పుడు మీరు తీసుకున్న MDF బోర్డ్ కనుక థిన్ గా ఉంటే అది కొంచెం బెండ్ అవ్వచ్చు. అంతేనండి, మనకి కావలసిన అందమైన వెంకటేశ్వర స్వామి వారి వాల్ డెకర్ రెడీ. ఈ క్రాఫ్ట్ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. క్రాఫ్ట్ ఎలా అనిపించిందో కమెంట్ కూడా చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఇలాంటి క్రాఫ్ట్ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ క్రాఫ్ట్ లో తెలియక ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే క్షమించండి. అలానే మీ వాల్యుబుల్ సజెషన్స్ ని కూడా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ క్రాఫ్ట్ వీడియోతో మీట్ అవుదామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.